నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలు. హల్లెలూయా. ఈ సమయంలో దేవుడు మనందరూ ఈ మందిరం చేరి ఆయన స్తుతిస్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం. లోకంలో లేము, ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉన్నాం. హల్లెలూయా. మన లోకంలో లేము, ప్రత్యేకమైన స్థలంలో ఉన్నాం. ఈ స్థలంలో మనం దేవుని ఆరాధించడానికి, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి మనకి స్థలంలో కోరుకున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నంత సమయము కూడా దేవుని మందిరంలోనే మన ఆలోచన ఉంచాలి. కానీ అన్య స్థలాల్లో ఇతరితర ఆలోచనలలో ఆ యొక్క ఆలోచనలు చేయకూడదు అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం మనందరూ కలిసి చదువుకుందాం. 2వ అధ్యాయము 5వ వచనం అందరూ కూడా తెలిసి నాతో పాటు ఆ వచనాన్ని చదవలసిందిగా కోరుచున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. క్రీస్తునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. ఒకసారి మీ హృదయాల్లో ఈ మాట జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండండి. ఈ రోజు వర్తమానం అంతా కూడా క్రీస్తుకు కలిగినటువంటి ఆ యొక్క మనస్సు మీరు అంటే మనము కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తించండి. ప్రార్థన చేద్దాం. మీరు కూడా ప్రార్థన చేయండి. వాక్యంలోకి వెళ్ళి చూడగా ప్రభువా నాతో మాట్లాడని మీరు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా నోరు కలిసి ప్రార్థన చేద్దాం. మనం ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉన్నాం, దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉన్నాం. మనం లోకంలో లేము, లోకం నుంచి ఏర్పరచబడిన జనాంగంగా ఉండి ఒక ప్రత్యేకమైన స్థలంలో మనం ఉన్నాం. కనుక దేవుని సన్నిధిని మన మధ్యలో ఆహ్వానం చేస్తున్నాం. అందరూ కూడా హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. సర్వశక్తిమంతుడా దయామయ నాథా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యాహ్న సమయంలో మీ పరిశుద్ధ మందిరంలో మీ పరిశుద్ధ వాక్కును ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవునైనా ఈ వాక్యము జీవం గల వాక్యము తండ్రి, అది నిత్యము మమ్మల్ని జీవింప చేస్తూ ఉందని మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ రోజు వర్తమానంలోనైనా క్రీస్తుకు కలిగిన మనస్సును మాకు కూడా కలిగి ఉండాలని ఫిలిప్పీ పత్రిక ద్వారా మీరు రాసి ఇచ్చారు తండ్రి. ఆ వర్తమానమైన ధ్యానం చేస్తూ ఉండగా మీ ఆత్మ మాతో ఇచ్చండి నాయన. మాట్లాడుతున్న నా స్వరాన్ని విరిచిన వారి హృదయాన్ని తాకి ఈ ఆత్మలో కార్యం చేయండి. బలముగా మీ ఆత్మ తాగి ఉంచుమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆది నుంచి అంతవరకు మీ మహిమార్థమై కార్యక్రమాలు జరిపించుకుంటున్నామని నమ్మి మీ వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. మరి ఈ సమయంలోనైనా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. పిల్లరా, క్రీస్తుకు కలిగినటువంటి మనస్సు మనకు కలిగి ఉండాలని పౌలు భక్తుడు ఫిలిప్పీ రాసిన పత్రిక ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి వచనంలోనే చూసినట్లయితే కావున క్రీస్తు నందు అని అక్కడ రాయబడాలి. కావున క్రీస్తు నందు. పౌలు భక్తుడు అక్కడ క్రీస్తుని గురించి చక్కగా హైలైట్ చేస్తూ ఉన్నాడు. క్రీస్తు నందు అంటున్నాడు అంటే ఇన్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తులో అని మనకు అర్థమవుతూ ఉంది. పిల్లారా, మీరు ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చి ఉన్నారో దేవుని మందిరంలో ఆయన సన్నిధి ఉన్నది నమ్ముచున్నారా? ఆమేన్. దేవుని సన్నిధి ఉన్నది ఇక్కడ. ఒకవేళ నీవు అవిశ్వాసిగా ఉన్నావేమో, ఒకవేళ నువ్వు రక్షించబడిన వాడిగా ఉన్నావేమో, ఎలా ఉన్నా కూడా దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుని యొక్క సన్నిధి, యేసుక్రీస్తు యొక్క సన్నిధి మనతో ఉన్నది. మనము ఈ లోపలికి వచ్చినాం. ఒకవేళ ఈ లోపలికి వచ్చిన తర్వాత దేవుని వాక్కులు నీతో మాట్లాడుతూ ఉంటాయి. ఒకవేళ నువ్వు యేసుక్రీస్తుని ఎరగిన బిడ్డగా ఈరోజు ఈ స్థలానికి వచ్చి ఉన్నాం. యేసుక్రీస్తు అంటే నీకు తెలియదు, కానీ ఈ స్థలంలో నీకు అడుగుపెట్టిన సమయం నుంచి కూడా ఆయన సన్నిధి మనతో ఉన్నది. ఇక్కడ చేస్తున్న ప్రతి కార్యక్రమం ద్వారా ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క సారాంశము నీ హృదయంతో మాట్లాడుతుంది. అవునా? హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క సారాంశము అంటే మనం ఇక్కడికి వచ్చి కొన్ని పాటలు పాడుతూ ఉంటాం. సారే పైన సారే పతినయ్యా, సరైన పాత్రగా నన్ను చేయమయ్యా అనే ఒక పాట పాడినాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు నీ హృదయంతో దేవుని వాక్యం మాట్లాడుతుంది. యేసుక్రీస్తు సంచారం ఇక్కడ ఉంది మన మధ్యన. యేసుక్రీస్తు సంచారం ఉన్నప్పుడు ఈ పాట ద్వారా నీ హృదయంతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి యేసుక్రీస్తు మన మధ్యన ఉన్నాడు. యేసుక్రీస్తు మందిరంలో నీతో మాట్లాడుచున్నాడు. ఒక వాక్యంతో మాట్లాడవచ్చు, ఒక పాటతో మాట్లాడవచ్చు, ఒక ప్రార్థనతో మాట్లాడవచ్చు. యేసుక్రీస్తు నీతో మాట్లాడేటువంటి సమయం అని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరైతే
ఆ వాక్యానికి లోబడతారు. సారేపై ఉన్న సారేపతిని కుమ్మరి మట్టిని నువ్వు ఎప్పుడైతే నువ్వు హృదయంలో అనుకుంటావో అప్పుడు నీ హృదయం దేవుడు హత్తుకుంటాడు. దేవుని ఆత్మ కార్యం, యేసుక్రీస్తు యొక్క ఆత్మ నీ ఆత్మ హత్తుకుంటాది. అక్కడ కార్యం జరుగుతుంది. కార్యం జరిగినప్పుడు నీవేం చేస్తావు? కన్ఫెస్ అవుతావు. అవును ప్రభా, నేను ఒక పనికిరాని మట్టి లాంటి వాడిని, కానీ నువ్వు నన్ను తీసుకొచ్చి ఒక చక్రం మీద పెట్టి నన్ను ఒక పాత్రగా చేస్తున్నావు కనుక దేవా నన్ను రక్షించినందుకు నీకు వందనాలని చెప్పే మాట నీ నోటిలో చేస్తుంది. హల్లెలూయా. అవునండి. ఇది చూడండి, ఒకటి నువ్వు వచ్చినప్పుడు దేవుని సన్నిధి మనకు కలిసి ఉన్నది. యేసుక్రీస్తు సన్నిధి ఈ స్థలంలో ఉన్నది. దేవుడు నిన్ను ఆత్మచేత నింపి బలపరచడం కొరకు నువ్వు ఇక్కడికి వచ్చావు. నీవు లోకంలో లేవు, నువ్వు సపరేట్ ప్రత్యేకమైన స్థలంలో ఉన్నావు. యేసుక్రీస్తు సన్నిధి మనలో ఉన్నది. యేసుక్రీస్తు వాక్కులు నీతో మాట్లాడుచున్నాయి, మనతో మాట్లాడుచున్నది. ఆ వాక్కులకి నువ్వు ఎప్పుడైతే లోబడతావో అప్పుడు దేవుడు నిన్ను ఆ ఆత్మలో ఐక్యం చేసుకుంటాడు. ఆత్మలో ఆయన సన్నిహితంగా నీతోటి మాట్లాడుతూ ఉంటాడు. అంత మాత్రమే కాకుండా ఎవరైతే యేసుక్రీస్తుకి సరెండర్ అవుతారో, సరెండర్ అంటే లొంగిపోతారో, అవును ప్రభా నేను ఒక పాపిగా ఈ స్థలానికి వచ్చాను, నీ వాక్కు ద్వారా నాతో మాట్లాడినావు, నేను నీకు లోబడుతున్నాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నీకు నీ పైన క్రీస్తు అధిపతి అవుతాడు. హల్లెలూయా. నీ పైన క్రీస్తు అధిపతి అవుతాడు. చూసినారండి, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, క్రీస్తు నీతో మాట్లాడుచున్నాడు. నువ్వు క్రీస్తు సరెండర్ అయితే క్రీస్తు నీ పైన అధిపతిగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి పౌలు రాస్తున్నాడు క్రీస్తు నందు అని రాస్తున్నాడు. ఇప్పటికే 75% అర్థమైపోయి ఉండాలి మీకు, క్రీస్తు నందు మనం ఉంటున్నాము అని. తర్వాత నెక్స్ట్ మాట ఏమో చూడండి, చదవండి. కావున క్రీస్తు నందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల, అక్కడ ఉన్న ఎడల. చూస్తారండి ఎన్ని మాటలు చెప్తారండి. చూడండి, హెచ్చరిక చేస్తుంది. నువ్వు క్రీస్తు నందు ఉన్నావు, క్రీస్తు నీ మీద అధిపతిగా ఉన్నాడు. అప్పుడు నీకు సంఘంలో హెచ్చరిక రావచ్చు, లేకపోతే సంఘంలో నీకు ప్రేమ కావచ్చు, లేకపోతే ఆదరణ రావచ్చు, లేకపోతే వాత్సల్యం రావచ్చు, ఏ దయారసమైనా రావచ్చు, నీ దగ్గరికి ఏమంటైనా రావచ్చు. ఈ వర్తమానం కొంతమందికి ముళ్ళులాగా రుచుకోవచ్చు, ఈ వర్తమానం కొంతమందికి ఆదరణగా ఉండవచ్చు, ఈ వర్తమానం ద్వారా వారి హృదయాలు మారవచ్చు. నేనైతే అన్నట్టే, కానీ దేవుని సన్నిధి మనతో ఉంది. ప్రియులారా, నేను ఈ మధ్యకాలంలో ఇది రికార్డ్ చేస్తున్నాను, నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. నేను ఇది రికార్డ్ అయిన తర్వాత ఇంటికి తీసుకెళ్లి చాలా శ్రద్ధగా వింటున్నాను. నేను నా మాటలు నేనే వింటున్నాను. నేను ఎందుకు అంటే ఒక ఆశ్చర్యమైన సంఘటన ఏంటంటే, నేను ఈ పోడియం దాటి, ఈ యొక్క బులిపీట దాటి కిందకి వెళితే ఇంత శ్రేష్టంగా నేను మాట్లాడలేదు. నేను తెలిసిపోయింది నాకు. అంటే దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నది మనకి మన దగ్గర, మన మధ్యన. నేను అనుకుంటున్నాను, ఇది యాజ్ లాంగ్ యాజ్ నేను ఈ పోడియం దగ్గర ఉన్నప్పుడు, ఈ మెసేజ్ పోడియం దగ్గర ఉన్నప్పుడు నా మాటలే వేరుగా ఉన్నాయని అనిపిస్తుంది. నేను వింటున్నా, నా మెసేజ్ నేను వింటున్నా. కిందకి వెళ్ళిన తర్వాత, మరి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నా మాటలు మామూలుగా ఉంటున్నాయి. ఈ తేడా నాకు కనిపించేది, అర్థమైపోయింది. కాబట్టి పిల్లల మనం ఇక్కడ ఏది చేసినా కూడా దేవుని మహిమార్థమే చేస్తున్నాం. మనం దేవుని సన్నిధి మనతో ఉన్నది, ఆయన మనతో మాట్లాడుచున్నాడు. కనుక పిల్లల నీకు ముళ్ళుగా గుచ్చుకోవచ్చేమో, నీకు ఆదరణగా ఉండవచ్చేమో, నీకు ప్రేమగా ఉండొచ్చేమో, నీకు ఓదార్పు దొరకొచ్చేమో ఈ వాక్యం ద్వారా. కాబట్టి క్రీస్తునందు ఏది దొరికినా, అక్కడ ఏమంటున్నా లాస్ట్ ని ఉన్న ఎడల అని ఆపుతున్నాడు. అక్కడ ఏమన్నాడండి? ఉన్న ఎడల. అబ్బా, అక్కడ ఆగండి, మీరు ఆలోచన చేయండి. ఉన్న ఎడల, లేని ఎడల అంటే క్రీస్తు లేనంటే కదా. ఉన్న ఎడల అంటే నా దగ్గర ఉన్నదే నువ్వు నమ్మాలి. ఉన్న ఎడల నాకుంది, నాకున్నది, నేను నమ్ముచున్నాను. ఉన్న ఎడల అని అక్కడ ఆగినాడు. లేని ఎడల నీ దగ్గర క్రీస్తు లేనట్టే. కనుక మనము ఒక ప్రత్యేకమైన స్థలంలో, క్రీస్తు ఉన్న స్థలంలో ఉన్నాం. కనుక ఇలాంటి ఆ సంఘటనలు మన హృదయంలో ఉంటాయి. హెచ్చరిక రావచ్చు, ప్రేమ రావచ్చు, ఆదరణ రావచ్చు, సహవాసము, దయారసము, వాత్సల్యము, ఇవన్నీ కూడా ఉంటాయి అని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి పిల్లల 2వ వచనంలో ఏమని హెచ్చరిక చేస్తున్నాడో చూడండి. మీరు ఏక మనసులు అన్నట్లుగా, ఏక ప్రేమ కలిగి, ఏక భావము కలవారై ఉండి ఒకదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఆమేన్.
ఇప్పుడు పౌలు వన్నెస్ కోరుకుంటూ ఉన్నాడు. వన్నెస్ ఏక ప్రభావం కలిగి ఉండాలి మనం. అయ్యో పాస్టర్ గారు నన్ను తిడుతూ వాక్యం చెప్పాడేమో అనుకోవద్దు. ఈ వాక్యం ఎవరికి పనిచేస్తుందో ఏకభావం కావాలి. ఈ వాక్యం ద్వారా ఎవరు ఆదరణ పొందుతున్నారో నీలో ఏకభావం కావాలి. కొంతమంది అనుకుంటారు ఆ వాక్యం అవ్వగానే పాస్టర్ గారు నాతో మాట్లాడారంటారు. నేను ఆదరించబడ్డాను, నేను హెచ్చరిక చేయబడ్డాను, నేను ఒక తప్పు దోవలో దిగుతుంటే ఈ వాక్యం నాతో మాట్లాడింది పాస్టర్ గారు అని అంటారు. పిల్లరా, అది ఏకభావంలోనికి రావాలి. అంతేకాని పాస్టర్ గారు నన్నే చూసి చెప్పారు, పాస్టర్ గారు నాతోనే మాట్లాడారు అంటే దిస్ ఇస్ అనేకము, రకరకాల భేదాభిప్రాయాలు వస్తాయి. కనుక దిస్ ఇస్ జనరల్, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు వ్యక్తిగతంగా. నేను చెప్పేది జనరల్, కానీ దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. కనుక మనం వన్నెస్ కి రావాలని పౌలు కోరుతూ ఉన్నాడు. కానీ ఇన్ఫినిటీనెస్ అంటే వేరే అనేక రకాలుగా ఉండటానికి వీలు లేదు అని పౌరు భక్తులు మనతో కోరుతూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు పిల్లల 3వ వచనంలో ఏం రాయబడదో చూడండి. ఇప్పుడు కక్ష చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఆమేన్. ఒకడి కంటే యోగ్యుడని ఎంచుకోవాలి. నువ్వు కక్ష చేత కాదు. కొంతమంది కక్షలు పట్టుకుంటా ఉంటారు. దేవుని సంఘంలో వచ్చింది మనందరూ ఏకంగా ఉండటానికి వచ్చాం, కానీ కక్షలు కట్టుకోవడానికి రావటం లేదు, వేరే అభిప్రాయాలు పెట్టుకోవడానికి రావటం లేదు. దేవుని వాక్యాన్ని విని మన హృదయాలు సరిచేసుకోవడానికి ఈ వాక్యం ఎంతో పనిచేస్తుంది అని అనుకోవాలి, కానీ కక్షలు కట్టుకుంటూ ఉంటారు కొంతమంది. అందుకనే పౌలు నన్ను సంతోషపరిచే వారిగా ఉంటే ఈ వాక్యం చదివిన తర్వాత మీరు ఈ విధమైన నేచర్, ఈ విధమైన అలవాటులోనికి రావాలని పౌలు కోరుతున్నాడు. చూడండి, కక్షల చేతగా అతిశయము చేత, అతిశయము చాలా మంది అతిశయపడతా ఉంటారు. దిస్ ఇస్ ద బ్యాడ్, చెడ్డ లక్షణం. నేనే ప్రార్థన చేస్తాను, లేదా నేనే పాడతాను, లేదా నేనే వాక్యం చెప్తాను. అతిశయం పనికిరాదు. మీరెవరు, మనమెవరు? నేను మీకు లాస్ట్ ఫ్రైడే నాడు చెప్తాను. నేను ఏమన్నాను? ఆత్మీయ తండ్రి గారని పిలవద్దు అన్నాను నేను. ఎందుకంటే నాకు చాలా బాధ కలుగుతుంది. నేనేమన్నా ఆత్మీయ తండ్రిగా దేవుని వాక్యం చెప్పే ఒక బోధకుడిగా ఉన్నామంటే ఉంటాను, కానీ మీ ఆత్మలకు తండ్రి నేను కాదు, మన ఆత్మల తండ్రి యేసుక్రీస్తు. హల్లెలూయా. కనుక మనము నేనే అనే మాట వచ్చింది అంటే పడిపోయినట్టే. మనం కింద నేనే చేస్తున్నాను అనేటువంటి మాట వచ్చింది అంటే మనము పడిపోతాం. కనుక క్రీస్తు పిల్లల ఇక్కడ అతిశయము అనే మాట ఉంది చూడండి. కక్ష చేత కానీ, అతిశయం చేత కానీ, అనుకోలేకుండా ఉండటం కానీ, వినయము లేకుండా ఉండటం కానీ ఇది సంఘంలో పనికి రాదు అని పౌరు భక్తులు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం కూడినంతా కూడా ఫ్రెండ్లీగా ఉండాలి, బ్రదర్లీగా ఉండాలి, అందరూ కూడా హ్యాపీగా పలకరించుకోవాలి. అంతేకాని కక్షలు కట్టి అన్య ఆదరణ లేకుండా అన్య అర్థాలు తీసి మనం వ్యతిరేకంగా దేవుని సన్నిధిలో ఉంటే పౌరు భక్తుడు అంటున్నాడు, నాకు చాలా బాధ కలుగుతుందని ఆ మాట కింద రాస్తూ ఉన్నాడు. ఏమన్నా చూడండి, వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. పౌలు కోరుకుంటూ ఉన్నాడు, మీరు ఎప్పుడైతే యూనిటీ మెయింటైన్ చేస్తారో, ఎప్పుడైతే సంఘంలో ఇలాంటి యథార్థత కలిగి ఉంటారో అప్పుడు నాకు సంతోషము చూడండి, సంతోషించు పూర్ణంగా చేయడని రాయబడ్డా. చూడండి, పౌలు రాస్తున్నాడు, సంపూర్ణము చేయండి. చూడండి, నా సంతోషము సంపూర్ణం చేయండి అని పౌలు భక్తుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు పిల్లరా, మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి అనుగుణంగా ఉండాలి, కానీ వ్యతిరేకత కానీ, అన్య అర్థాలు కానీ, అన్య భావాలు కానీ, ఒకరినొకరు నిందించుకోవటం కానీ జరగకూడదు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే సంఘము అంటే అది క్రీస్తు యొక్క శరీరము. సంఘం అంటే అది క్రీస్తు యొక్క శరీరము. కనుక క్రీస్తు శరీరంలో మనము ఏకంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. ఒక రిఫరెన్స్ చూద్దాం. చూడండి, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13-14 వచనాల్లో చూసినట్లయితే అక్కడ శరీరాన్ని గురించి పౌలు రాస్తూ ఉన్నాడు. గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము
శరీరము, ఒక్క ఆత్మ, ఒక్క బాప్తిసము మనం తీసుకున్నాం. మనము ఏ ఏ స్థలాల వాళ్ళమైనా, ఏ ఏ ప్రాంతాల వాళ్ళమైనా, ఎంత చక్కగా రాస్తున్నాడు, యూదు దేశమైనా, గ్రీసు దేశమైనా, నువ్వు అన్యుడైనా, నువ్వు ఎవరైనా కూడా ఒక్క ఆత్మలోనే మనము బాప్తిసం తీసుకుంటున్నాం, ఒక్క ఆత్మలోనే ఐక్యత మనం పొందుకున్నాం. కానీ నీవు ఒకవేళ కక్ష కట్టి, ఒకవేళ భేదాభిప్రాయాలు పెడితే అక్కడ నీకు ఒక ఆత్మలో బాప్తిసం తీసుకున్నట్టు కాకపోతుంది. కనుకనే ఒక శరీరముగా ఉంది దేవుని పనిలో మనము పాల్గొనాలి. ఒకరు పాట పాడవచ్చు, ఒకరు ప్రార్థన చేయవచ్చు, ఒకరు వాక్యం చెప్పవచ్చు, ఒకరు సాక్ష్యం చెప్పవచ్చు, ఒకరు కీర్తించవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి కార్యాల్లో మనము ఐక్యత కలిగి ఉండాలని పౌలు కోరుకుంటున్నాడు. అదే కొరింథీ 12:27 చూడండి. 1 కొరింథీ 12:27 అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరు అవయవాలై ఉన్నాం మనం. ఇదంతా కూడా ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఈ సంఘము, ఈ స్థలము, దిస్ ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇందులో వేరువేరు అవయవాలుగా మనం పనిచేస్తున్నాం. అంటే ఒకరు పాట, ఒకరు ప్రార్థన, నేను ఇందాక చెప్పాను. అలాంటి అన్ని కలిపి మనం ఏకత్వంలోకి ఉండాలని పౌలు భక్తుడు కోరుతూ ఉన్నాడు. ఇంకొక 4వ వచనంలో చూసినట్లయితే మన పాఠంలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. చాలా మంచిదండి. ప్రతి వారు తన సొంత కార్యాలే కాకుండా ఇతర కార్యాలని చూడమని పౌరు భక్తులు కోరుతున్నాడు. ఏమిటండి అంటే గడి పక్కింటికి వెళ్ళి ఇతర కార్యాలని పరామర్శించటమా అండి? పక్కింటికి వెళ్ళి ఏమండి నీ సంగతులు ఏంటండి, ఏం వండుతున్నారు, ఏం తినలేదు, ఉన్నాయా లేవా, ఏం బంగారం ఉంది, ఏం బట్టలు ఇవ్వండి పరామర్శించుకుంటాం. సొంత కార్యాలు కాకుండా ఇతరుల కార్యాల్లో మీరు పాలు పంపులు కొనుక్కోండి, మీరు పంచుకోండి అని పౌరు భక్తులు రాస్తున్నాడు. ఏమిటి అంటే ఆత్మీయంగా పంచుకోవాలి. హల్లెలూయా. నువ్వు ఈ రోజు విన్న వాక్యము దేవుడు నీతో మాట్లాడినాడేమో, నాతో మాట్లాడినాడు అక్క, నాతో మాట్లాడినాడు చెల్లి అని ఒకవేళ నువ్వు పంచుకోవాలి. కానీ నేను నాతో మాట్లాడినాడు కదా అని ఒకదాని సైలెంట్ గా ఉంటే నీవు ఇతరులతో పంచుకునే వ్యక్తిగా లేకుండా పోతావు. కనుకనే ప్రతి వాడు తన సొంత కార్యాలు కాకుండా ఇతరుల కార్యాలు, ఇతర ఆత్మీయ కార్యాల్లో పాలు పంపులు పొందుకునే వారిగా ఉండాలని పౌరు భక్తుడు కోరుతున్నాడు. రవి రాసిన పత్రికలు ఇదే మాట రాస్తున్నాడు. 12వ అధ్యాయము 11 నుంచి 13 వరకు చదివినట్లయితే కొంత సారాంశం మీకు అర్థమవుతుంది. 12వ అధ్యాయము 11 నుంచి 13 వరకు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, చూడండి, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మలో తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచు ఉండుడి. మిమ్మును హింసించు వారిని దీవించుడి గాని శపించవద్దు. ఎన్ని మాటలు చెప్తున్నాడు. పరిశుద్ధుల అవసరంలో మనము పాలు పంచులు పంచుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని శపిస్తే మీరు తిరిగి శపించే అవసరం లేదు, వారిని దీవించాలి. దేవునికి వందనాలు, స్తోత్రాలు. చాలా మంది మదన పడిపోతూ ఉంటారు. అయ్యో ఆమె నన్ను చూసి తిట్టుకుందే, నన్ను చూసి అడమెంట్ గా ఉంది అని బాధపడిపోతారు. కానీ మనము దేవానికి వందనాలు. మరి ఈ సహోదరి నాకు ఏంటి భేదాభిప్రాయం ఉంది, మీరే ఆ బిడ్డతో మాట్లాడాలని మనం దేవునికి ప్రార్థన చేయాలి. అంతేకాని శపించడం అన్నది చేయకూడదు. కొంతమంది కోపం వచ్చి శపించుకుంటారు అన్నమాట. కాబట్టి ఇలాంటి కార్యాల్లో మనం ఉండకూడదు అని పౌరు భక్తులు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు పిల్లరా, ఈ రోజు మనం నేర్చుకుంటున్న మాట క్రీస్తుకు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి అని మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు కొన్ని శారీరక సంబంధమైన కార్యాలు మనం నేర్చుకున్నాం. శారీరక సంబంధం ఫిజికల్ ఫినామినల్స్ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు 5వ వచనం తర్వాత ఆ కింద వచనంలో రాయబడిన మాటలు 6-7 మాటలు ఉన్నాయి. అవి మనం నేర్చుకోబోతున్నాం. క్రీస్తుకు కలిగిన మరొక మనసు గురించి మనం నేర్చుకోబోతున్నాము. 5వ వచనం తర్వాత 7 మాటలు మనం నేర్చుకోబోతున్నాం. మొదటి మాట చూడండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉంది. మొదటి మాట చూడండి. యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపము. ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే క్రీస్తుకు కలిగిన మనస్సును మనం కలిగి ఉండాలి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉన్నాడు. మొట్టమొదటి మాట. చక్కటి మాట చూడండి. ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నారనుకోండి, చీఫ్ మినిస్టర్ హోదాలోనే ఉండాలి. కానీ చీఫ్ మినిస్టర్ గారు లో లెవెల్ నార్మల్ పర్సన్ లాగా రాగలండి, రాడు కదా. ఆయన రోడ్డు మీద వెళ్తే ఆయన సెక్యూరిటీతో పాటు ఉంటారు. ఆయన ఎంతో మంది పోలీసులు ఎస్కార్ట్ చేస్తారు.
కానీ జనరల్ పర్సన్ లాగా ఆయన నడవడు కదా. మరి ఇక్కడ కూడా దేవుడు కూడా చూడండి ఎటువంటి మనస్సును యేసుక్రీస్తు ధరించుకుని భూమి మీదకి వస్తున్నాడో చూడండి. ఆయన దేవుని స్వరూపాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు, దేవుని స్వరూపం కలిగి ఉన్నవాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు అంటే దేవుడేనండి, యేసుక్రీస్తు దేవుడే. ఆయన దేవుని దగ్గర ఉన్నట్లు ఉండవలసిన ఆ యేసుక్రీస్తు ఆ స్థితిని ఇక్కడ రెండవ మాటలో విడిచిపెట్టినాడు అని రాయబడుతుంది. చూడండి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని. చూడండి, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. చూస్తున్నారండి, ఎవరండి విడిచిపెడతారు? ఒక చీఫ్ మినిస్టర్ గారు తన పదవి పోయిన తర్వాత మీరు ఆలోచన చేయండి, ఎంత బాధపడతాడో. మళ్ళా నేను చీఫ్ మినిస్టర్ అయిపోవాలి, ఎలా అయినా సరే దొంగోట్లైనా వేసి చీఫ్ మినిస్టర్ అయిపోవాలి కదండి. ఎంత బాధపడతాడో, వాడి మనసు అక్కలాకుతలం అయిపోతాడు. కూడా ఇక్కడ దేవాది దేవుని దగ్గర ఉండవలసిన ఈ యేసుక్రీస్తు ఆ యొక్క స్థలాన్ని విడిచి వస్తున్నాడు, అంటే తగ్గించుకుంటున్నాడు. పిల్లరా, ఎంత చక్కటి మనస్తత్వమో చూడండి. ఒక ఆయన పరలోకం నుంచి పాపులందరినీ కూడా చూశాడు. అయ్యో, ఇన్ని కోట్ల ఆత్మలు రక్షణ లేక చనిపోతున్నాయే, వీళ్ళు రక్షించడం వరకు అయ్యో నా స్థితి, నా రాజు సీటుని నేను చూసుకుంటున్నానని అనుకోకుండా ఆ రాజు సీటు నుంచి ఆయన కదిలి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకుని ఆయన కిందకి దిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంకొక మాట, మనుష్యుని పోలికగా పుట్టి. చూడండి, మనుష్యుని పోలికగా పుట్టి, మనుష్యుని పోలిక. ఒకసారి పరలోకం నుంచి తండ్రి మనల్ని చూస్తే మనం పురుగుల కంటే హీనం. అవునండి, పురుగుల కంటే హీనం, మనం పురుగుల కంటే హీనం. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అంత పరిశుద్ధమైన స్థలంలో ఉండిన దేవుడు ఆయన పరలోకం నుంచి కిందకి ఒకసారి చూస్తే పురుగుల లెక్క కనపడతాం మనం. పురుగులు లెక్క. ఒక ఇల్లు నిండా కొన్ని పురుగులు తీసుకొచ్చి పెట్టి నువ్వు అందులో దిగవేయంటే దిగుతావా? గిలిగిలిగా కొట్టుకుంటావు కదా మనం. అందులో దిగమంటే దిగుతామా? ఇంపాసిబుల్. ఒళ్ళంతా ఇదైపోతుంది. మాస్టర్ గారు అబ్బాయి అస్సలే అబ్బాయి చూస్తేనే ఎదురు వేస్తున్నారంటారు కదా. అలాగా పరలోకం నుంచి మనల్ని పురుగుల్లాగా ఉన్న మనల్ని చూసి ఆ మన మధ్యకి దేవుడు యేసుక్రీస్తు వచ్చాడు. హల్లెలూయా! ఎంత తగ్గించుకున్నాడో చూడండి యేసుక్రీస్తు. నిజంగా చాలా పాపాలు వస్తున్నాయి మన దగ్గర. ఇలాంటి పాపుల దగ్గరికి అలాంటి నీతిమంతుడు రావడం అసంభవం. అని ఆయన తగ్గించుకుని ఆయన ఈ లోకానికి వచ్చాడు. చూడండి, దాని మనిషిని పోలికగా పుట్టి అని రాయబడ్డది. హెబ్రీయుల రాసిన పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే అక్కడ దేవదూతల స్వరూపం ఆయన ధరించుకోకుండా మానవ స్వరూపంతో వచ్చాడని రాయబడ్డారు. చూడండి, ఆయన ఇంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతానం యొక్క స్వభావంలో ధరించుకున్నాడు. ఎందుకంటే ఆయనకు అంత బాధ. అబ్రహాము సంతానము అని అంటున్నాడు. మనమే అబ్రహాము పిల్లలం, మనం బలహీనం, మనం పాపులం. ఈ పాపపు స్థితిలోనికి ఆయన ధరించుకుని మానవునిగా ఈ లోకానికి రావడం జరిగింది. పిల్లలు, ఎంత ఆలోచన. క్రీస్తుకు కలిగిన మనసు ఎటువంటి మనసు చూడండి. ఇంకొక మాట, దాసుని రూపమును ధరించుకున్నట్టుగా ఇంకొక మాట రాయబడ్డది. దాసుడిగా వచ్చాడు ఆయన యజమానిగా రాలేదు. ఈ భూమికి వచ్చినప్పుడు ఆయన తగ్గించుకుని వచ్చాడు. ఆయన దాసుడిగా ఈ లోకానికి వచ్చాడు. పిల్లల, మనందరికీ తెలుసు యేసుక్రీస్తు జననము. ఆయన జన్మించినప్పుడు పూరిపాకలో పుట్టినాడు, బంగాళలో పుట్టలేదు. ఎంత ఒక నార్మల్ పర్సన్ కైనా ఏదో చిన్న గుడిసె ఉంటారు, కానీ యేసుక్రీస్తుకి గుడిసె కూడా దొరకలేదు. చివరికి ఏం దొరికింది? పశువుల పాక దొరికింది. ఎంత తగ్గించుకున్నాడో చూడండి. ఆయన దాసుడిగా వచ్చాడు, మనకంటే లో లెవెల్లో వచ్చాడు. అసలే పురుగులు ఉన్న స్థలంలో కాలు పెట్టడమే అసహ్యం, కానీ పురుగులన్నీ కూడా నెత్తి మీద పురుగుల కింద దాసుడిగా ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా ఎంత క్రీస్తు మనసు కలిగి ఉన్నాడో ఆ మాట ద్వారా మనం నేర్చుకోవచ్చు. తర్వాత తను తాను రిక్తులుగా చేసుకున్నాడు. దేవునికి ఎంతో అధికారాలు ఉన్నాయి, ఎంతో శక్తి ఉంది, ఎంతో పవర్ ఉంది ఆయన దగ్గర. కానీ ఆ శక్తిని ఏం చేశాడో విడిచిపెట్టేశాడు, రిక్తులుగా చేసుకున్నాడు అని రాయబడ్డది. యేసుక్రీస్తు దగ్గర ఆయన మాట్లాడితే చాలు అది సృష్టి కలుగుతుంది. ఆయన గాలి ఊదితే చాలు ప్రవాహాలు ప్రవహిస్తాయి. ఇంత శక్తి గల ఆ తండ్రి తగ్గించుకుని తన శక్తిని తను తాను రిక్తులుగా చేసుకుని అని అక్కడ రాయబడ్డది. వీళ్ళరా, ఈ మాటలు నేను చెప్తుంటే నీ హృదయంలో కూడా నువ్వు ఆలోచన చేయి. నువ్వు ఏం విడిచిపెడుతున్నావు?
నీవు ఏది దాసుగా వస్తున్నావు, నీవు దేవుని కొరకు ఏ త్యాగంలో ఉన్నావు. దేవుడే అంత ఆ గొప్ప స్టేటస్ విడిచిపెట్టి ఇంత లో లెవెల్కి వస్తున్నటువంటి దేవుడిని నువ్వు వింటూ నీ స్టేటస్ ని కూడా నువ్వు ఆలోచన చేయి. నువ్వు కూడా గొప్పలో పోతున్నావేమో, అయ్యో మేమండి అసలు ఎన్నడూ ఆ కాలనీకి వెళ్ళలేదు అంటున్నావేమో. దేవుడితో మాట్లాడుతున్నాడు. మనందరము కూడా అలాంటి తగ్గింపు కలిగిన క్రీస్తుకు కలిగిన మనస్సును ధరించుకోవటం కొరకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలా మాట చూసినట్లయితే అక్కడ సిలువ మరణము పొందినంతగా భరించినాడు అని రాయబడ్డది. సిలువ మరణం, సిలువ మరణం అంటే అన్ని కూడా శ్రమలే, అన్ని కూడా శ్రమలే. ఆయన ఈ లోకంలోకి వచ్చి ఎవరి మీద కూడా పెత్తనం చెలాయించలేదు, ఎవరి మీద కూడా హార్ష్గా మాట్లాడలేదు. తను తాను తగ్గించుకుని సిలువ మరణము అంటే ఆయన మీకందరికీ తెలుసు. మొక్క మీద ఉమ్మేస్తే ఊడ్చుకున్నాడు. ఆయన గడ్డం పెరిగితే ఆయన ఏమనలేదు. ఆయన సిలువ మీద వేగులు పడితే చిన్న నిందింపు మాట కూడా ఆయన మాట్లాడలేదు. ఎంత తగ్గించుకున్నాడో చూసినారండి. మన కొరకు, నా కొరకు, నీ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి తను తాను తగ్గించుకుని సిలువ మరణం పొందిన బాధలు, హింసలు ఆయన పొందుకున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. ఆఖరిగా 7వ మాట చూసినట్లయితే ఆయన విధేయత చూపించినట్టుగా మనం నేర్చుకుంటున్నాం. విధేయత. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుతో అంటున్నాడు, నువ్వు వెళ్ళి వాడిని రక్షించవలసిందే అని చెప్పినప్పుడు బహుశా యేసుక్రీస్తు వారు అనలేమో లేదు తెలియదు నాకు, అయ్యో అంత పురుగుల లాంటి లోకంలో, పాపుల లాంటి లోకంలో నాకు నివాసం లేకుండా నేను ఆ సిలువ మరణం పొందేంత శ్రమల కొరకు నన్ను పంపిస్తున్నావా అని యేసుక్రీస్తు అని ఉంటాడేమో. అనలేదని నేను అనుకుంటున్నాను, కానీ అని ఉంటాడేమో. అనలేదే మనం ఏమంటాం, వెళ్ళి ఆ మోరీలోకి వెళ్ళి దిగెళ్ళి గోడకి పడిపోయింది ఎందుకు రాలంటే ఆయన పదకపోయింది గోడకి అవసరపడే అంటాం కదా. తిరిగి పడిపోయింది మోరీలో, ఎవరైనా మోరీలో దిగి పట్టుకుని రాలని చెప్తే వెళ్తారా? పోతపోయింది అంటాం. కానీ యేసుక్రీస్తు వారు అంతగా ఆయన తగ్గించుకుని ఆయన విధేయత చూపించాడు. తండ్రి అయిన దేవునితో ఆయన ఎస్ గాడ్ నేను వెళ్తున్నాను, నేను కిందకి, నేను వాళ్ళని రక్షిస్తాను, వాళ్ళు నీకెంతో ఇష్టమైన ప్రజలు, ఇష్టమైన సైన్యము, ఇష్టమైన జనాంగము, వారి వరకు నేను ప్రాణాలను అర్పిస్తానని తను తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఎంత చక్కటి యేసుక్రీస్తు అండి. ఈ లోకంలో ఇలాంటి వ్యక్తులు ఎక్కడైనా కానొస్తారా నీకు? ఎక్కడ ఎలా పరీక్షించి చూసినా కూడా ఇలాంటి వ్యక్తులు మనకి దొరకనేరు పిల్లారా. యేసుక్రీస్తు తను తాను తగ్గించుకుని ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కనుక క్రీస్తుకు కలిగిన మనస్సు మనకున్నదా? ఈ రోజు ఏదైనా నీకు శ్రమ వచ్చిందేమో, లేదా ఒక పాపి నశించిపోతున్న పాపి నీకు కనబడ్డాడేమో, ఆ పాపి విషయమే ఎటువంటి శ్రద్ధ నీకు ఉంటుంది, ఎలాగా నువ్వు రియాక్ట్ అవుతున్నావు. యేసుక్రీస్తు అంత గొప్ప స్థలాన్ని విడిచిపెట్టి వచ్చాడు. నీవు చిన్ని కంఫర్ట్ ని విడిచిపెట్టి వెళ్ళలేవా? అయ్యారు మేము వెళ్తానికి అక్కడ బస్సు లేదు, ఆటో లేదు, నడిచి వెళ్ళాలి, నేను నడిచి వెళ్ళలేదని అంటావా? ఒక ఆత్మ నశించిపోతున్న ఆత్మ దగ్గరికి నువ్వు నడిచి వెళ్ళాలి. మనందరికీ తెలుసు ఫిలిప్పి ఏం చేసినాడండి? ఒక నపుంసకుడు రథం మీద వెళ్ళిపోతూ ఉంటే దేవుని వాక్కు ఫిలిప్పుకి ప్రత్యక్షమై నువ్వు వెళ్ళి నపుంసకుడితో మాట్లాడాలంటే అప్పుడు ఫిలిప్ ఏం చేశాడు? అయ్యా నాకు ఒక స్కూటర్ ఇప్పి, అయ్యా నాకు ఒక వ్యాన్ ఇప్పి నేను అన్నాడా? సీదా రోడ్డు కూడా లేదు అక్కడ. ఆ నపుంసకుడు ఆయన రథం మీద వెళ్తున్నాడు. ఫిలిప్పు ఇసుకలో పరుగు వెళ్ళాడు అని అక్కడ తెలియజేస్తున్నాడు. ఇసుకలో కాలేజ్ దిగిపోతాడు, కాలు తీసి మళ్ళీ వేస్తే టైం పడుతుంది. ఈ లోపల వాడు రథం మీద వెళ్ళిపోతున్నాడు నపుంసకుడు. దేవుడు చెప్పాడు, వాక్యం చెప్పమన్నాడు. ఇదేం చేశాడంటే ఇసుకలో పరుగున ఎంత ఆయుష్యం వచ్చిందో పిలుపుకి, ఎంత దమ్ము తీసుకున్నాడో. ఒక ఆత్మ దేవుడు చెప్పాడు వెళ్ళమన్నప్పుడు ఆయన పరుగు వెళ్ళి ఆయన వాక్యం చెప్పి రక్షించాడు. ఎంత తగ్గింపు చూడండి. పిలుపు ఎంత తగ్గించుకున్నాడు. నీవు కూడా ఒక నశించిపోతున్న ఆత్మ కొరకు రక్షించడం కొరకు ప్రయత్నం చేయాలి, కానీ నశించిపోతున్న ఆత్మను చూసి నవ్వుతున్నావేమో, గేలి చేస్తున్నావేమో, హేళన చేస్తున్నావేమో. వీడు నశించిపోతున్నాడు, వీడు యేసు అంటే తెలియదని హేళన చేయవద్దు. వాడు అమాయకుడు. యేసుక్రీస్తు రక్షణ విలువ వాడికి తెలియదు కనుక నీవు నీ వంతు ప్రయాసపడి ఆయన రక్షించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుడు మనతో క్రీస్తుకు కలిగిన మనసు నీకు ఉన్నదా లేదా అని దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుచున్నాడు. మరికొన్ని రిఫరెన్స్ దేవుని తీసుకుంటాం. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో
క్రీస్తు అంటున్నాడు నేను దీన మనస్కుడను అని ఆయన చెప్తున్నాడు. చూడండి, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకొనుడి. చూస్తున్నారండి, నేను దీన మనస్కుడను, నేను సాత్వికుడను, ఈ కాడి నీ భుజం మీద వేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. నిజమే, నీకు దీనత్వం ఉందా? నీకు విరిగి నలిగిన దీన మనస్సు ఉందా? ఇటువంటిది ఎదురు నీకెవరైనా ఎదురైతే వాళ్ళ ఎడలు నువ్వు దీన మనస్సుడుగా ఉంటున్నావా, లేకపోతే వాళ్ళని చేర్చుకొని వాడిగా ఉన్నావా? యేసుక్రీస్తు అంటున్నాడు నీ మీద నా కాడి ఎత్తుకునండి. అంటే నీవు కూడా దీన మనస్సులోనికి రావాలి. నీవు కూడా ఆ యొక్క ఎటువంటి మాట 2 మాటలు చూడండి 29. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు. ఈ 2 కూడా మనం ధరించుకోవాలి. సాత్వికం కావాలి. ఊరికే మనము ఇరిటేట్ అవ్వకూడదు. సాత్వికం కావాలి. మనం ఎన్నో సార్లు లోకం నిన్ను ఇరిటేట్ చేస్తుంది, కానీ నీకు సాత్వికం ధరించుకోవాలని కోరుతున్నాడు. అలానే యోహాను రాసిన సువార్త 13:13 చూసినట్లయితే యేసుక్రీస్తు వారు తను తాను తగ్గించుకుని ఆయన పాద శుద్ధీకరణ చేస్తున్నట్టుగా వాక్యం చూస్తున్నాం. చూడండి, ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలిచిన న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. చూసినారండి, యేసుక్రీస్తు వారు బోధకుడే, యేసుక్రీస్తు వారు ప్రభువే, యేసుక్రీస్తు వారు రక్షకుడే. ఈ బిరుదులు యేసుక్రీస్తు అవుతాయి, కానీ మనకి తగవు. నేను అందుకనే లాస్ట్ టైం చెప్తాను, నేను దేవుడు ప్రేరేపించాడు, లాస్ట్ టైం చెప్పేసినాను నేను, ఆత్మీయ తండ్రి అని మనం పిలువబడకూడదు. దైవ సేవకులు ఓకే, దేవుని దగ్గర నడిపించే బిడ్డలని పిలువబడటం మంచిది. కనుక యేసుక్రీస్తు అంటున్నాడు నేను అది సహజమే, కానీ నేను మీ పాదాలు కడగాలి. ఈ రోజు నేను మీ పాదాలు కడుగుతున్నాను. ఎందుకు అంటే నాలో తగ్గింపు మీరు చూడాలి. ఆ తగ్గింపు ద్వారా మీరు కూడా రేపు ఇతరుల పాదాలు కడిగేవారిగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. చాలా మంది ఇది కూడా పాదాలు తాకే కార్యక్రమం కూడా దేవుడు పాపాలను క్షమించమంటున్నాడు, కానీ కనబడే వాళ్ళందరూ పాదాలు పెట్టుకుని కడిగేమని అంటలేదండి. చాలా మంది కొన్ని సంఘాల్లో కూడా పాదశుద్ధి కార్యక్రమం చేస్తున్నారు. ఒక మనిషికి మనం పాదాలు తాకకూడదు, ఎందుకంటే ఒక దేవుని పాదాలే తాకాలి మనం. అయితే యేసుక్రీస్తు చెప్పేది ఏంటంటే ఇక్కడ నేను మీ పాపాలను క్షమిస్తున్నాను. మీరు ఆల్రెడీ స్నానం చేసి వచ్చారు అన్నాడు. అక్కడ కొద్దిగా టాపిక్ పైన కింద చదవండి. మీరు ఆల్రెడీ స్నానం చేసి వచ్చారు, కానీ ఈ కొద్ది క్షణాల్లో స్నానం చేసి వచ్చి మళ్ళీ ఇంటి వరకు వచ్చే లోపలగా కొంత పాపం చేశారు. మీరు ఆ పాపము మీ నుంచి తీసివేస్తున్నాను. ఏ విధంగా? కడుగుతూ తీసివేస్తున్నాను. మనం కూడా బాప్తిజం తీసుకున్నాం, మనం కూడా కొన్ని పాపాలు కమిట్ చేస్తున్నాం. ఒక్కసారి స్నానం చేసిన వాడు ఈ నీడ్ నాట్ వాట్ అగైన్, మళ్ళీ స్నానం చేయవలసిన అవసరం లేదు. పిల్లలు ఒక మాట చెప్తాను, మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకున్నాం, ఆల్రెడీ బయలుదేరిన చుట్టం ఏం చేస్తాడు? చక్కగా స్నానం చేసి సూట్ వేసుకుని బూట్ వేసుకుని వస్తాడు. రాగానే మన ఇంటికి రాగానే అయ్యారు మీరు మళ్ళీ స్నానం చేయాలంటామా? మనం స్నానం చేయాలంటామా? లేదు, అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు, కాళ్ళు పడుకోండి చాలు, లోపల రండి అంట కదండి. యేసుక్రీస్తు వారు కూడా మనం ఆల్రెడీ బాప్టైజ్ అంటే మనం ఒప్పుకున్నాం పాపాలు క్షమించబడ్డాయి, కానీ చిన్న ధూళి రేణులు అంటుకుంటున్నాయి. ఆ పాపపు ధూళి రేణుల్ని కడుక్కోవాలి. మీరు కూడా ఇతరులను క్షమించాలి. మీకు అందరికీ తెలుసు యేసుక్రీస్తు వారు ఒకసారి ఏమంటాడు, 1000 రూపాయలు క్షమించాడు ఒక దగ్గర. క్షమించాడు, వెళ్ళి 500 పట్టుకుంటాడు. 500 అప్పు నోటు పట్టుకునే అంటాడు. అది అగెనెస్ట్ అండి, అది అగెనెస్ట్. ఇక్కడేమో 1000 రూపాయలు క్షమించబడ్డాయి, వాడికి నాకు అప్పు 1000 రూపాయలు క్షమించేశాను నేను. అయితే వీడెళ్ళి 500 పట్టుకుని 500 తే అంటున్నాడు. అదేంటండి? ఇక్కడ క్షమాపణ తీసుకున్నాం, అదే క్షమాపణ వాడికి పడాయి అని అంటున్నాడు. ఇక్కడ మనము యేసుక్రీస్తు నా పాదాలు, ఆ శిష్యుల పాదాలు కడిగారు అంటే ఆయన క్షమిస్తున్నాడు. అలానే నీవు కూడా ఇతరులను క్షమించేటట్టు ఆయనకు కలిగిన మనస్సును మనము కలిగి ఉండాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే ఆయన అక్కడ బాధల విషయమై కూడా ఒక మాదిరి కనపరిచినట్టుగా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మనకు మాదిరి నుంచి పోయాను. చూస్తున్నారండి, బాధలలో విషయంలో క్రీస్తు మనసు నీకు కలిగి ఉండాలి. చిన్ని బాధ రాగానే అయ్యో దేవుడు నాకు వద్దు అంటారు కొంతమంది. చిన్ని కుటుంబంలో సమస్యలు రాగానే అయ్యో దేవుడు నాకు వద్దు అంటారు. కాదు,
క్రీస్తు బాధలు పొందినాడు మన కొరకు. నీవు కూడా ఒక మాదిరి ఆయన చూపించిపోతున్నాడు కనుక నీవు కూడా ఆ కొద్ది బాధ తట్టుకోవాలి. మనం కొద్ది బాధలు వస్తాయి, లోకంలో కొన్ని బాధలు వస్తాయి, కానీ తట్టుకోవాలి. అలా తట్టుకోవడానికే ఆయన మనకి మాదిరి చూపించాడు. కనుక క్రీస్తుకు కలిగిన మనస్సు నీకు కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరొక రిఫరెన్స్ చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 15:2 చూసినట్లయితే యేసుక్రీస్తు తను తాను సంతోషపరచుకోవడానికి రాలేదని ఆ వాక్యం అక్కడ రాయబడ్డారు. చూడండి, క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనికి సంతోషపరచవలెను. క్రీస్తు కూడా నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని రాయబడినట్లు ఆయనకు సంభవించెను. చూస్తారండి, యేసుక్రీస్తు వారు తనకు తాను సంతోషపరచుకోవడానికి ఆయన రాలేదు, కానీ మనల్ని సంతోషపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయడానికి ఆయన రాలేదు. ఆయన మన కొరకు ఈ పాపపు కోపంలోనికి వచ్చాడు. కనుక క్రీస్తుకు కలిగిన మనసు మనకు కలగాలంటే మనం కూడా మన లగ్జరీస్ ని విడిచిపెట్టి, మనలో ఉన్న ఆ యొక్క చెడ్డ లక్షణాలు, లోక సంబంధమైన లక్షణాలు విడిచిపెట్టి దేవుని కొరకు ప్రయాసపడేవారిగా ఉండాలి, కానీ మరి వ్యతిరేకత చూపించేవారిగా ఉండకూడదని దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు ఈ మాట రాస్తున్నాడు 1 కొరింథీ 10:23-24 ఒక మాట రాస్తున్నాడు. ఎందుకంటే ఆయన క్రీస్తు కొరకే సమర్పణ కలిగి కొనసాగుతున్నాడని రాయబడ్డది. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యం కలదు, కానీ అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు, కానీ అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. ఎవడునూ తన కొరకే కాదు, ఎదుటి వారి కొరకు మేలు చేయ చూచుకొనవలెను. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణను చేయక గట్టిగా వాని అంగడిలో అమ్మలదేదో దాన్ని తినవచ్చు. కృష్ణరాజు పౌలు అంటున్నాడు, మనస్సాక్షి ఎదుటి వ్యక్తి కొరకు నువ్వు సిద్ధపడాలి. ఎదుటి వ్యక్తి నువ్వు అబ్జెక్ట్ గా ఉండకూడదు, అబ్జెక్టబుల్ గా ఉండకూడదు. ఎదుటి వ్యక్తిని నువ్వు సమ్మతిపరిచేవాడిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కంటి వారి దుకాణంలో దొరికిందో తెలియదంటే మీకు అర్థమైందో లేదో. కంటికి వారి దుకాణంలో జరిగిందంటే కొంతమంది అక్కడ దాని యొక్క సారాంశం ఏంటంటే, కొంతమంది మాంసం తినకూడదు అంటారు. మాంసం తిన్నా మెడ నుమిలింది తినకూడదు, రక్తం చిందించింది తినాలి అని రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ పెట్టుకుని ఎక్కడో మాంసం దుకాణం కొట్టు దగ్గరికి వెళ్ళి, అరే ఇది నువ్వు నులిమి తీసావా, కత్తిరించి తీసావా, రక్తం చిందించావా, ఇవన్నీ నువ్వు అడగనవసరం లేదు. మనసాక్షి విషయమే నువ్వు కడికి వారి దుకాణంలో దొరికిందేదో తెచ్చుకుని తినాలి, కానీ నువ్వు ప్రశ్నలు వేసుకోకూడదు. అంటే అబ్జెక్టబుల్ గా ఉండకూడదు. ఆ మాట వస్తే అసలు జంతువులే తినకూడదు అనేసి మొదలు వెళ్ళిపోతాం మనం. కనుక ఇలాంటి లోక సంబంధమైన విషయాలు మనకు అవసరం లేదు. అన్నింటిలో నాకు స్వాతంత్రం ఉంది, కానీ అన్ని చేయదగినవి కావు. అన్నింటి ద్వారా నువ్వు రక్షణ పొందలేవు అని పౌరు భక్తుడు మనకు చెప్తున్నాడు. కనుక క్రీస్తుకు కలిగిన మనసు పౌరు ధరించుకున్నాడు కనుక కొన్ని రిస్ట్రిక్షన్స్ వైజ్ గా, అందుకే ప్రార్థన చేసింది క్రితం. మేము నేరో లేన్ లో వచ్చినాం ప్రభు, పద్మ ప్రార్థన చేసింది. నేరో లేన్ అంటే మా దారి చాలా కొంచెం సంకుచితమైపోయింది, ఇందులోంచే రావాలి మేము ప్రభు అని ప్రార్థన చేసింది. కనుక క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ నేరో లైఫ్. అది చాలా సంకుచితమైనటువంటి స్థలము. అన్ని చేయదగినవే, కానీ క్రీస్తు కొరకు చేయకూడదు అని వాళ్ళు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మనం క్రీస్తుకు కలిగిన మనసును ధరించుకుంటున్నామా లేదా ఒకసారి ఆలోచన చేయండి. ఆయన క్రీస్తు సంఘంలో ఉన్నాడు, క్రీస్తు వన్నెస్ కోరుకుంటున్నాడు, క్రీస్తు సొంత కార్యాలు కాదు ఇతర కార్యాలు చూడమంటున్నాడు. క్రీస్తుకు కలిగిన మనస్సు అంటే మనం దేవుని స్వరూపాన్ని ఆయన విడిచిపెట్టాడు, ఆయన లగ్జరియస్ లైఫ్ ని విడిచిపెట్టాడు, ఆయన మనుషునిగా పుట్టాడు, ఆయన దాసునిగా ఈ లోకానికి వచ్చాడు, ఆయనకున్న సమస్తము రిక్తునిగా చేసుకున్నాడు, శిలువ మరణము పొందినంతగా ఆయన బాధపడ్డాడు. ఇన్ని పనులు చేసిన క్రీస్తుని నువ్వు కలిగి ఉన్నావా? లేకపోతే క్రీస్తు పడ్డాలేదో పడ్డాడే, నేను మాత్రం ఒక పాప విషయమై ఏమీ శ్రమపడదని అనుకుంటున్నావా? ఒకసారి నీ హృదయపూర్వకంగా ఆలోచన చేయండి. ఎందుకంటే యేసుక్రీస్తు నీ నా పాపాల కొరకు చనిపోయాడు. నీవు కూడా ఒక పాపి రక్షణ విషయమై ప్రయాసపడి పనిచేసేవాడిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక చూడండి 6:2 దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో 6:2 చదువుకుందాం. ఒకటి భారము ఒకటి మోసుకుంది పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడని ఎంచుకునే ఎడల తను తానే మోసపరుచుకొనును.
చూడండి పైన మొదటి మాట ఏముంది? ఒకరి భారము ఒకడు భరించి మళ్ళా చదవండి 6-7 వచనం. ఒకరి భారములను ఒకడు భరించి ఈనాడు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఆమేన్. చూసారు, ఒకరి భారాలు ఒకడు మోసుకోవాలి. అది క్రీస్తు యొక్క నియమం. అది దేవుడు చెప్తున్నాడు, ఒక పాపి విషయమై నీవు భారం కలిగి ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. దానికి ఈ రోజు నీవు క్రీస్తుని ధరించుకున్న వ్యక్తిలాగా ఉన్నావా, లేకపోతే నాకు ఎవరు ఇతరుల సంగతి అవసరం లేదని అనుకుంటున్నావా? ఇంకొక మాట కొలస్సీయులకు రాసిన పత్రిక 3:1 వచనంలో చూసినట్లయితే అక్కడ ఆయన అంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోనకుడి. అవును, చూస్తున్నారండి, మనం క్రీస్తుతో కూడా లేని వాళ్ళమైతే మన దృష్టి ఎక్కడ ఉండాలండి? పైన ఉండాలి. మన దృష్టి అంతా పైన ఉండాలి. భూలోక సంబంధమైనవి ఏమీ పట్టించుకోకూడదు. ఎందుకంటే భూలోకం ఇంత క్రితమే మొదటి మాట నేను చెప్పాను, మనం లోకంలో లేదు, క్రీస్తు దగ్గర ఉన్నాం, క్రీస్తు శరీరంలో ఉన్నాం. కనుక క్రీస్తుని కలిగిన మనసు కలగాలి అంటే మనము భూలోక సంబంధమైన ఏమీ కూడా పట్టించుకోకుండా మన దృష్టి అంతా కూడా పరలోక వైభవం గురించి ఉండాలి. ప్రార్థన చేసింది మన పరమ సహోదరి, అయ్యా నీ పరలోకంలో ఎంతో సంతోషం ఉంది, ఎంతో ఆనందం ఉంది, మేము ఆ స్థలంలో చేరాలి. ఈ లోకమంతా వాసన, కంపు వాసన, గుండెకి వాసన వస్తుంది, మేము ఇక్కడ ఉండలేము ప్రభు అని ప్రార్థన చేస్తుంది. కాబట్టి మనం క్రీస్తు సంఘంలో ఉన్నాం కనుక క్రీస్తు పై ఉన్న వాటిని వెదకమంటున్నాడు, కానీ భూ సంబంధమైనవి వెదకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక సంఘటన చెప్పి దేవుడు వాక్యాన్ని ముగిస్తాం. ఒక సంఘటన ఏమిటంటే, ఒక సంఘము బాగా బూజు పట్టేసింది. సంఘము బూజు పట్టిందంటే సరైన మాస్టర్ లేడు. ఆ సంఘానికి వస్తున్న వాళ్ళందరూ లోకస్తులు అయిపోయారు. తింటున్నారు, తాగుతున్నారు, తిట్టుకుంటున్నారు, అరుచుకుంటున్నారు, సంథింగ్ లోకంలోకి వెళ్ళిపోయారు. ఒకప్పుడు మంచి సంఘం అది, కానీ కాపరి లేక సంఘస్థులు అందరూ కూడా డిస్టర్బ్ అయిపోయారంటే అన్ని అలవాట్లన్నీ వచ్చేసాయి. అయితే చివరికి ఒక పాస్టర్ గారు పోస్ట్ అయ్యారు, అపాయింట్ అయ్యారు. పాస్టర్ గారు వచ్చారు, అయ్యా సంఘం 10 గంటలకు రండి అంటే, ఏం సంఘం పాస్టర్, మాకు ఈవేళ బిజినెస్ ఉంది అని అంటున్నారు ఒకడు. ఏం సంఘం పాస్టర్, మాకు ఈవేళ పార్టీ ఉంది అంటున్నారు. ఏం సంఘం పాస్టర్ అంటే గుర్తుపోయారు వాళ్ళు బాగా. పాస్టర్ గారికి చాలా బాధేసింది, అయ్యో బెత్తేరు సంఘము పూర్వకాలంలో ఒకటి ఉందే, ఇంతకాలము ఒకవేళ కాపర్ లేకపోతే ఈ రోజు కాపర్ వచ్చాడు, వాళ్ళు 10 గంటల ఆరాధన రావడం మంచిది, రావటం లేదేంటని చాలా ఆవేశంతో ఉన్నాడు పాస్టర్. అయితే ఈ రిజెక్ట్ అయిపోయింది, రాలేదు. పాస్టర్ గారికి 10 గంటలకు వచ్చాడు, ఆరాధన చేస్తున్నాడు, ఆమె సరే వెళ్ళిపోయాడు. ఏంటి ఎలా రావాలి అనేసి మళ్ళా ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళాడట. ఒక్కొక్క సంఘస్థుల ఇంటికి వెళ్ళి 10 గంటల ఆరాధన వెళ్ళామా, మరి పక్కగా వచ్చాను, మనం ఆరాధన చేద్దాం, క్రీస్తు వల్లే క్రీస్తుని పోలి నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం, ఇప్పటి వరకు మీరు ఒకవేళ అన్య విషయాల్లో ఉన్నారేమో అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాడట. ఎవరు రాలేదట. కాబట్టి ఒక ఆలోచన వచ్చింది, ఏమిటంటే దినపత్రికల్లో ఒక ప్రకటన చేస్తున్నాడు. ఏమంటే సంఘం చనిపోయింది, బాధి పెట్టే కార్యక్రమం ఏమంటారు, సమాధి కార్యక్రమం ఉంది, 10 గంటలకు రండి అన్నాడు. పేపర్లో ఇస్తున్నాడు. సంఘం చనిపోయింది, సమాధి కార్యక్రమం ఉంది, 10 గంటలకు రండి అంటే, సంఘం చనిపోయిందా, విచిత్రంగా ఉంది అనుకుని అందరూ పొరుగున వస్తున్నారు 10 గంటలకి. పాస్టర్ గారు రాగానే ఆ ఫ్రంట్ లో ఒక సమాధి పెట్టాడు, పువ్వులు వేశాడు, సమాధి పెట్టి మూసేశాడు, పువ్వులు వేశాడు, అగరత్తులు పెట్టాడు, మొత్తం అంతా శవం ముందు లోపల. అయితే పాస్టర్ గారు లోపల పనిచేస్తాడు. అందరూ వచ్చారుగా, ఆఖరి మీటింగ్ రండి అన్నాడు. లోపలికి అందరూ వచ్చారు. రాగానే ఇట్లనే చెప్తున్నాడు, అంతా వాక్యం చెప్పాడు. తత్వాన్ని తగ్గించుకోవాలి, క్రీస్తు కలిగిన మనసు మీరు ధరించుకోవాలి, అన్య లోకంలో ఉన్న అన్ని విషయాలు విడిచిపెట్టాలి, ఇవన్నీ చెప్పాడు. అన్ని అయిపోయింది. ఏదో చెప్పుకుంటాడులే, ఆల్రెడీ వీళ్ళు ప్రవీణ్ అయిపోయారు లోక విషయాల్లో, ఏదో చెప్పుకుంటాడులే పాస్టర్ అనుకున్నాడు. అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు, ఆమెనన్నీ వెళ్ళిపోతున్నారు. సరే, ఆ పాస్టర్ గారు అన్నారు, అక్కడ సమాధి పెట్టి ఉంది, ఒక్కొక్కరు వెళ్ళి సమాధి పెట్టిలో చనిపోయిన సంఘాన్ని చూసి మీరు కిందకి వెళ్ళండి అని అన్నాడు. పాస్టర్ గారు కిందకి వెళ్ళడానికి నిలబడ్డాడు, కింద గేట్ దగ్గర. అయితే ఒక్కొక్కరు వెళ్తున్నారు సమాధి పెట్టి దగ్గరికి. పెట్టి తెరుస్తున్నారు, ఇలా వంగి చూస్తున్నారు, మూతేస్తున్నారు. మూతేసి అలా ఉంచుకుని కిందకి వెళ్ళిపోతున్నారు. పాస్టర్ గారితో, అయ్యా మాకు సంఘం చనిపోయింది కనిపించింది అన్నాడు. అందుకని సెకండ్ ఇచ్చుకుని వెళ్ళిపోతున్నారు. అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మరుసటి సండే ఫుల్ జనం వచ్చాడట. అది సెక్షన్ అంతా ఫుల్ వచ్చిందట మరుసటి సండే.
ఏంటబ్బా ఈ కార్యం జరిగింది అని అందరూ అనుకుంటున్నారు. పాస్టర్ గారికి కూడా తెలుసు ఈ కార్యం ఆయనే చేశాడు. ఏం చేశాడంటే సమాధి పెట్టెలో ఒక అద్దాన్ని పెట్టాడు. అద్దం మిర్రర్. తలుపు తీసి చూడగానే ఎవరి మొక్క కనపడుతుందండి? ఆడు చచ్చిపోయాడు. వెళ్ళిపోయాడు, కిందకి వెళ్ళిపోయి అప్పుడు సిగ్గుపడుతున్నాడు. దారిలో సంఘం చనిపోయిందంటే నేనే, అద్దంలో పెట్టిలో నేనే చచ్చిపోయినానని పాస్టర్ గారు పెట్టాడు అనుకుని సిగ్గుపడితే పాస్టర్ గారు నేను చచ్చిపోయినాను అనుకుని దండం చేసుకుని వెళ్ళిపోయాడు. మరుసటి రోజు సండే 10 గంటలకు వచ్చాడు. చూసారండి, సంఘం చనిపోయింది అనగానే పరుగు వచ్చారు. సంఘం ఎలా చనిపోయింది? లోకంలో ఉండిపోయింది. తింటున్నారు, తాగుతున్నారు, పరుగులు పెడుతున్నారు. అంటే నువ్వు చచ్చిన వాడితో సమానమే. సంఘం అంటే మనమే. సంఘం చనిపోయిందంటే వాడు ఎంతో బాధపడి పరిగెత్తించారు. కానీ నీవు చనిపోయావు. వ్యక్తిగతంగా క్రీస్తుని ధరించకుండా నీవు చనిపోయావని పాస్టర్ గారు తిట్టగా సంఘం చనిపోయిందంటే వాడు పరిగెత్తించారు. కాబట్టి పిల్లల యేసుక్రీస్తు నీ పాపాల నిమిత్తమై ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయింది ఎందుకు అంటే నా పాపాలు పడితే. మరి నీవు ఒక అన్యుడు లేదా ఒక రక్షణ లేని వ్యక్తి వరకు నీవు కూడా అలాంటి క్రీస్తుని ధరించుకుని పని చేయాలి. కానీ ఇది నా పని కాదు అని ఒకవేళ తిరస్కరిస్తే దేవుడు ఒక రోజు నేను ప్రశ్న వేస్తాడు. నేను పరలోక వైభోగాన్ని ఇచ్చి పురుగుల కొంపలని నేను ఎందుకు వచ్చానయ్యా? నిన్ను రక్షిస్తానికి కదా. మరి నువ్వేంటి చిన్ని బస్సు లేదని నువ్వు ఒక ఆత్మ నశించిపోతున్న ఆత్మ దగ్గరికి వెళ్ళలేదని దేవుడు అడిగితే మనము చాలా బాధపడాలి, చాలా సిగ్గుపడాలి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ రక్షణ వాక్యాన్ని బోధించే వారిగా, ప్రకటించే వారిగా ఉండాలని దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రోజు విన్న వర్తమానాన్ని బట్టి దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడినాడు. నిజమే పిల్లరా, యేసుక్రీస్తుకు తగిన మనస్సును నీవు ధరించుకోవాలని పౌలు నీతో నాతో మాట్లాడినాడు. ఆయన సంఘం కొరకు, ఈ లోకం కొరకు, పాప మాలిన్యం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి మనందరినీ కూడా రక్షణలోకి నడిపించాలని ఆశ కలిగి ఉన్నాడు. క్రీస్తునందు పిల్లరా, నువ్వు సంఘంలో ఉన్నావు, ఆయన శరీరంలో ఉన్నావు. నువ్వు ఆయన స్తుతించే బిడ్డగా ఉండాలి, ఆయన కనపరిచే బిడ్డగా ఉండాలి. శరీరము ఒకటే కానీ అవయవాలు వేరువేరుగా అంటున్నారు. కాబట్టి అలాంటి సంఘంలో ఉన్న నీవు క్రీస్తు కొరకు తగ్గింపు కలిగి ఉండాలి. నీకెన్ని సమస్యలు వచ్చినా, నీకెన్ని వేదనలు వచ్చినా, నీకెన్ని బాధలు వచ్చినా క్రీస్తు నీవు కలిగి ఉండాలి. కక్షలు కానీ, అవమానాలు కానీ, నిందలు కానీ సంఘంలో ఉంచుకోకూడదు. భేదాభిప్రాయాలు సంఘంలో ఉంచుకోకూడదు. ఒక పార్టీ రక్షణ విషయమే లక్ష్యం కలిగి ఉండాలి, కానీ ఇటువంటి భేదాభిప్రాయాలు పెట్టుకోకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ సొంత పనులు కాదు, కానీ ఇతరుల రక్షణ పని కూడా నీవు కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా క్రీస్తు తగ్గింపు కలిగి, దీన మనసు కలిగి ఆయన ఈ లోకానికి నీకు నా కొరకు వచ్చి ఉన్నాడు. ఎన్నో బాధలు అనుభవించాడు, శిలువ శ్రమ అనుభవించాడు, తను తాను తగ్గించుకున్నాడు. సహోదరి, నీవేమి తగ్గించుకుంటున్నావో? క్రీస్తుకు కలిగిన మనసు ఉందా లేదా ప్రశ్న వేసుకుని నీవు సిద్ధపడాలని దేవుడు మనతో మాట్లాడాడు. ఇక నుంచి ప్రభా, ఒక నశించిపోయే ఆత్మతో నేను ప్రయాసపడతానని నువ్వు పరుగు పెడతావా? నువ్వు ఏ విధంగా ఇసుకలో పరిగెత్తి ఒక ఆత్మ రక్షణలను నడిపించాడు, ఆ విధంగా పరుగులు చూస్తావా? దేవుడు ఈ రోజు నీతో మాట్లాడాడు. అలా నేను సిద్ధ మనసు కలిగి ఉంటాను ప్రభు అని ఒకవేళ అనుకుంటే ఇప్పుడు నాతో ఏకీభవించి ప్రార్థన చేయి. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నాతో ఏకీభవించి ప్రార్థన చేయి. సర్వశక్తి మంతుడు ఆదాయమయ, కరుణామయ, నాదా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యాహ్న సమయంలో ఈ పరిశుద్ధ మందిరంలో ఆయన నువ్వు ఈ లోకం కొరకు, లోకాన్ని రక్షించడం కొరకు, ఈ లోకంలో ఉన్న పాపలను రక్షించడం కొరకు నువ్వెంతగా నాయన సాక్రిఫై చేస్తున్నావు నాయన, ఎంతగా తగ్గించుకున్నావు తండ్రి. పరలోక వైభవాన్ని విడిచినావు తండ్రి. ఆయన నిన్ను నీవు రిక్తుడిగా చేస్తున్నావు తండ్రి. ప్రతి నైనా మానవ లక్షణాలు ధరించుకుని ప్రతి పాపితో కూడా సహవాసంగా ఉన్నావు తండ్రి. ఆయన నువ్వు చేసిన శిలువ యాగం బట్టి, ఈ యొక్క గొప్ప రక్షణ బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మేము లోకంలో ఇంకా నైనా కక్షల చేత, పగల చేత, అసూయ చేత, కుట్ర చేత, కుదుత్రాల చేత నేను నిన్ను నైనా బలహీనపరుస్తున్నాను తండ్రి. నేను నిన్ను గాయపరుస్తున్నామేమో తండ్రి. దయతో మన్నించండి నాయన. ఒక నశించిపోయే ఆత్మ రక్షించడం కొరకు ప్రయాసపడి భారం చేయాలని నీవు మాతో మాట్లాడినావు తండ్రి. నీకు కలిగిన మనస్సు మీరు మాకు దయచేయండి తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం తండ్రి. అయినా ఒక పాపి విషయమే మేము మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం తండ్రి.
పలుమార్లు ఆ పాపి రక్షణ విషయమై మేము ప్రయాసపడతామని నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం తండ్రి. ఈ వర్తమానం ద్వారా ఆయన మీరు ఎంతమందితో మాట్లాడారు తండ్రి. వారందరూ కూడా నన్ను రక్షించండి నాయన, వారందరూ కూడా నిలబెట్టండి తండ్రి. నీ మనసు తత్వం వారికి కూడా దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నేను ఈ వాక్యం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ వాక్యం ఉంటేనే నీ సన్నిధిలో వినిపింపబడింది నాయన. వారి హృదయాల ఈ వాక్యాన్ని ఉంచండి తండ్రి. వారి జీవితకాలం అంతా కూడా నాయన క్రీస్తు కలిగిన మనసును కలిగి ఒక పాపి విషయమే శ్రద్ధ కలిగి ప్రయాసపడి పనిచేసే బిడ్డలుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ విధంగా ఎంతమంది బిడ్డలైతే ఒక పాపి విషయమే శ్రద్ధ కలిగి పనిచేస్తామని తీర్మానం చేసుకుంటున్నారు, వారి విషయమేనైనా నీవు వారిని బలపరచండి, వారి ఆత్మలు ఇంకా స్థిరపరచండి, వారి ఆత్మలు ఇంకా ఇంకా స్థిరపరచండి నాయన. అనేక ఆత్మల రక్షణ కొరకు వారిని వినియోగించుకోమని వేడుకుంటున్నాను తండ్రి. నాతో ఏకీభవించి ప్రార్థన చేసిన బిడ్డల ప్రార్థన ఆలకించి వారికి నైనా మీరే ఆమోదం తెలపండి నాయన. ఇక నుంచి వారిని మీ యొక్క సన్నిధిలో నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మా సమస్యలు మీ పాదాలు చెంత పెడుతున్నాం. ఈ వాక్యం ద్వారా నీ నామం కనపరచబడిందని నమ్మి నీకు తెలుస్తూ సమస్త మహిమాలంతా ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు ఘనమైన నామం బట్టి అడిగి పెట్టుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. అవును పిల్లరా, మనందరూ కూడా క్రీస్తు కలిగిన మనస్సు కలిగి ఉండాలని ఈరోజు వర్తమానం ద్వారా మనందరితో దేవుడు మాట్లాడినాడు. ఒకవేళ మీలో ఇంకా ఏమైనా నేను అనేటువంటి ఈగో ఉన్నదేమో తీసివేయాలని, పగ ఉన్నదేమో తీసివేయాలని, కక్షలు ఉన్నాయేమో తీసివేయాలని, అసూయ ఉన్నదేమో తీసివేయాలని, ఒక పాపి విషయమై ప్రయాసపడాలని మరొకసారి నేను దిగి కూడా నేను చెబుతున్నాను. నేను ఒక పాపి విషయమై మనము ప్రయాసపడాలని దేవుడు కోరుతున్నాడు. అందరూ లేచి నిలబడి దేవుని సన్నిధిలో కానుకలు మీరు తెచ్చిన ప్రేమపూర్వకమైన కానుకలు సమర్పించి దేవుని కనపరచడానికి సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను. Number 238.